ప్రస్తుతం మనతో పాటు అర్పిత గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు. సో అర్పిత గారు చెప్పండి, ఈరోజు 20 సంవత్సరాల సందర్భంగా ఇంత భారీ బహిరంగ సభ అంటున్నారు, బాహుబలి సభ అంటున్నారు, 10 లక్షల మంది అంటున్నారు. నిజంగా వస్తున్నారా లేదా? ఆయన కేసీఆర్ సభ తర్వాత భూకంపమే వస్తుంది అని చెప్పేసి అంటే మామూలుగా చెప్పట్లేదు మేడం, అది ఏదైతేనో కాందేంతనో నిజమే అవుతుంది అనుకోవచ్చా? మీ మాటల కాన్ఫిడెన్స్ ఉందా? ముందుగా అందరికీ రాష్ట్ర అవతరణ రజతోత్సవ శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి. మా జెండా ఆవిష్కరించబడి 25 సంవత్సరాలైంది. ఈ జెండా ఒక పార్టీ జెండా కాదు, ఈ రాష్ట్రాన్ని సాధించి సిద్ధించిన జెండా. ఈ జెండా వచ్చిన తర్వాతే మనకంటూ ఒక స్వరాష్ట్రం వచ్చింది. ఈ వచ్చిన సందర్భంగా 25 సంవత్సరాలు జెండా వచ్చి 25 సంవత్సరాలు కూడా గడిచినాయి. ఈ 25 సంవత్సరాల్లోనే ప్రజలు గమనించవచ్చు ఏమేం సాధించిందో ఈ జెండా. ఈ జెండా వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ జెండా వచ్చిన తర్వాతనే నీళ్లు, నిధులు, నియామకాలు వచ్చాయి. ఈ జెండా వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి కనిపించింది. ఈ జెండా వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి దేశ ప్రగతిలో ముందంజగా వెళ్లే గుర్తింపు వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా ఈ బాహుబలి సభ జరుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ 100% అర్హులు. ఈ బీఆర్ఎస్ పార్టీ మరి రాష్ట్రాన్నే కాదు దేశాన్ని మరి ఊపేసే బాహుబలి సభ అయిపోతుంది ఈ రోజు సభ. దీంట్లో మీరు అన్నట్టుగా దీని మీద ఏమంటారు, దీనికి ఇంకా ఎవరు దీంట్లో మీరు అనుకున్నట్టుగా దీని మీద ఇంకా మీరు ప్రశ్నలు మీమాంసాలు పెట్టుకోవడానికి అయితే ఏమీ లేదు. 100% మరి వణుకు పుట్టించే సభ కాంగ్రెస్. ఈ సభ తర్వాత ఇప్పటికే వణుకుతుంది. సభ పెట్టుకుంటున్నారని నెల రోజుల నుంచి ఎలా చేద్దాం, ఈ సభను ఎలా ఆపుదాం అనేసి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయారు. మా పార్టీని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని, ముఖ్యంగా ఈ రోజు మా కేసీఆర్ గారు వస్తున్నారంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ లో వణుకు పుడుతుంది. ఈ రోజు సాయంత్రం చూద్దాం, మనందరం రేపు మాట్లాడుకుందాం ఈ సభ ఎలా ఉండబోతుందో. ఎవరైనా పొడుస్తే మేడం వెనకాల నుంచి అంటే బాహుబలి సభ అంటున్నారు. బాహుబలి సభ అంటే ఇందులో బాహుబలి మాత్రమే ఉంటారు, కట్టప్పలు ఉండవారు ఈ సభలో. ఈ పార్టీలో కట్టప్పలు అంటూనే లేరు, బాహుబలి మాత్రమే ఉన్నాడు. ఆ బాహుబలికి మేము సైన్యం ఉన్నాము అంతే. ఈ రాష్ట్రం చూడబోతుంది, మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ రాబోతుంది. ఇది అందుకు ఒక ముందుకు మేమిచ్చే సూచనగా ఈ సభ కాబోతుంది. 10 లక్షల మంది వచ్చినంత మాత్రాన అధికారంలోకి వచ్చేస్తారని అనుకుంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది. ఎన్ని సభలు ఆర్గనైజ్ చేసింది? ఆర్గనైజ్ చేసిన సభలో ఎంతమంది వచ్చారు అది మీరు గమనించండి. 10 లక్షలు వచ్చినంత మాత్రాన అవుతుందా, 20 లక్షలు వచ్చినంత మాత్రాన అవుతుందా అనడానికి లేదు. రమ్మనండి, కాంగ్రెస్ సభ పెట్టమనండి, 100 చైర్లు నింపమనండి, మాట్లాడండి. పైసలు ఇవ్వకుండా స్వచ్ఛందంగా మీరు చూడొచ్చు. హైదరాబాద్ నడిబొడ్డులో కాదు, వరంగల్ నడిబొడ్డులో కాదు, దూరంగా 1200 ఎకరాల్లో ఎక్కడో తెలియని మారపూల ప్రాంతంలో మేము సభ పెట్టుకున్నాం. ప్రశాంతంగా ఉండాలి, ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదని మా కేసీఆర్ గారు ఇక్కడ సభ ఆర్గనైజ్ చేశారు. ప్రతి ఒక్కరు ఇన్వైటెడ్. ఇక్కడ ప్రతి ఒక్క సామాన్య రైతు, సామాన్య కార్యకర్త, సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చే విధంగా ఇక్కడ సభని ఆర్గనైజ్ చేశారు. కాబట్టి అందరూ రావచ్చు, చక్కగా ఈ సభను మరి అందరూ దగ్గరుండి ఈ తెలంగాణ విజయాన్ని ఆస్వాదించవచ్చు. కేసీఆర్ గారు చెప్పే మాటల్ని తప్పకుండా వినండి, మీకే తెలుస్తుంది ఏం జరగబోతుంది. మీరే వినండి కేసీఆర్ గారి మాటల తర్వాత. ఈవెన్ మేమంతా కూడా ఆశగా మరి చాలా ఆతృతగా చూస్తున్నాం కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు. మరి ఆ తర్వాత కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవ్వబోతుందో ఆ విధంగా మేము ముందుకెళ్తాము, మేము రియాక్ట్ అవుతాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.